రాజధాని అమరావతి నిర్మాణంలో భాగంగా సీఎం చంద్రబాబు కీలకమైన E3 సీడ్ యాక్సెస్ రోడ్ రెండో దశను ప్రారంభించారు. అమరావతి రైతులకు పాదాభివందనం చేస్తున్నారని, రైతులు లేకపోతే రాజధాని లేదని చెప్పుకొచ్చారు. ప్రజల నిర్ణయం మేరకే రాజధాని అమరావతి నిర్ణయం ఉంటుందని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లో విస్తారంగా ఉన్న బీచ్ శాండ్ మినరల్స్ కు విలువ జోడించి దేశ అవసరాలకు ఉపయోగపడేలా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. రేర్ ఎర్త్ మినరల్స్ కోసం ఇతర దేశాలపై ఆధారపడే పరిస్థితి రాకుండా రాష్ట్రంలోనే విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీకి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ఇందుకు అవసరమైన అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని సీఎం చంద్రబాబు తెలియజేశారు. అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ లిమిటెడ్ ఎండీ కరణ్ అదానీ నేతృత్వంలోని బృందం ముఖ్యమంత్రి చంద్రబాబుతో బుధవారం రాష్ట్ర సచివాలయంలో భేటీ అయింది. శ్రీకాకుళం జిల్లాలో 16,000 కోట్ల రూపాయల పెట్టుబడితో అదానీ గ్రూప్ ఏర్పాటు చేసే టైటానియం ప్లాంట్ ఏర్పాటు, బీచ్ శాండ్ మైనింగ్, ఏ ఉత్పత్తులు వస్తాయి, వాటిని ఏ రంగాల్లో వినియోగిస్తారు, వాటికున్న డిమాండ్ వంటి అంశాలను అదానీ ప్రతినిధుల బృందం సీఎంకు వివరించింది. బీచ్ శాండ్లో లభ్యమయ్యే ఇల్మినైట్ మినరల్ కు విలువ జోడించి టైటానియం స్లాగ్, TiO2, టైటానియం స్పాంజ్ వంటివి ఉత్పత్తి చేయవచ్చని అదానీ గ్రూప్ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లింది. పెయింట్స్, కోటింగ్స్, కాస్మెటిక్స్, ప్లాస్టిక్ అండ్ పాలిమర్స్, యూవీ రక్షణ ఉత్పత్తులు వంటి వాటిలో TiO2ను వినియోగించుకోవచ్చని తెలియజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రంలోనే ఖనిజాల విలువను పెంచేలా వాల్యూ యాడెడ్ ఉత్పత్తుల తయారీకి ప్రాధాన్యమివ్వాలని సీఎం స్పష్టం చేశారు. బీచ్ శాండ్ మినరల్స్ ను కేవలం ముడి ఖనిజంగా వెలికి తీయడమనే అంశంగానే కాకుండా వాటి ద్వారా రాష్ట్రానికి, దేశానికి గరిష్ట ప్రయోజనం కలిగేలా మొత్తం విలువ ఆధారిత శ్రేణిని అభివృద్ధి చేయాలని సూచించారు. రేర్ ఎర్త్ మినరల్స్ విషయంలో దేశం ఇతర దేశాలపై ఆధారపడాల్సిన పరిస్థితి లేకుండా స్వయం సమృద్ధి సాధించే దిశగా ముందుకు సాగాలని సీఎం చంద్రబాబు అన్నారు. రేర్ ఎర్త్ మినరల్స్ మైనింగ్ అనేది నేషన్ బిల్డింగ్ కు ఉపకరించేలా ఉండాలని, అలాగే రాష్ట్రాన్ని ఆర్థికంగా బలోపేతం చేసేలా చూడాలని సూచించారు. రేర్ ఎర్త్ మినరల్స్ విషయంలో రాష్ట్రానికి అందుబాటులో ఉన్న వనరులు, అవసరమైన సాంకేతికత, సరైన టెక్నాలజీ భాగస్వాములను గుర్తించడంపై దృష్టి పెట్టాలని సీఎం అన్నారు. ఈ మొత్తం ప్రక్రియ దేశానికి, రాష్ట్రానికి ఉపయోగపడేలా ఉండాలని స్పష్టం చేశారు. విశాఖలో తాము ఏర్పాటు చేయబోయే ఇందులో స్కిల్ డెవలప్మెంట్, అదానీ యూనివర్సిటీ, ఇంటర్నేషనల్ స్కూల్, అదానీ ఆరోగ్య మందిర్ పేరుతో 1000 పడకల ఆసుపత్రి, 150 సీట్ల మెడికల్ కాలేజీ ఏర్పాటుకు చర్యలు తీసుకోనున్నట్లు తెలియజేశారు. అదానీ డేటా సెంటర్, ఐటీ పార్క్ నిర్మాణాలకు సంబంధించిన మాస్టర్ ప్లాన్ వివరాలను అదానీ గ్రూప్ ప్రతినిధులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రంలో కీలక ఖనిజాల అన్వేషణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, కడప బేసిన్ పరిధిలోని వేంపల్లె పరిసరాల్లో లిథియం, గాలియం ఖనిజాల నిక్షేపాలపై విస్తృత స్థాయి అన్వేషణకు చర్యలు చేపడుతోంది. ఈ మేరకు CSIR, నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, రాష్ట్ర గనులు, భూగర్భ శాస్త్ర శాఖల మధ్య MOU కుదిరింది. బుధవారం సీఎం చంద్రబాబు సమక్షంలో NGR, రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకున్నాయి. రాష్ట్రానికి నడిబొడ్డున రాజధాని అదే గుంటూరు జిల్లాలో అమరావతి. ఇటు పోతే 14, ఇటు వస్తే 14. చిన్న పిల్లలను కూడా ఎక్కడ రాష్ట్రానికి సెంటర్ అంటే నేరుగా వీళ్ళు అక్కడికే పోతుంది. అందరూ కూడా డబ్బులు ఉండాలి. డబ్బులు లేకుండా, పేదరికం, తిండి లేకుండా ఉంటే మనం ఎన్ని సిద్ధాంతాలు చెప్పినా సిద్ధాంతాలుగానే మిగిలిపోతాయి. మూడోది ఆనందం ఉండాలి. ఆనందం లేని లైఫ్ వృధా. అందుకే నేనన్నా, మా వాళ్ళు ఆ పక్కన వస్తామంటే ఆ పక్క ఈ పక్క బ్రిడ్జికి గోడలు కట్టారు. తొంగి చూస్తే నీళ్లు పోతా ఉంటే, ఆహ్లాదకరంగా నీళ్లు ఉంటే, పైన కొండల్లో పచ్చదనం. ఈ పచ్చదనం ఎక్కడా ఉండదు, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ప్రత్యేకమైన పచ్చదనం ఉండే ఏకైక ప్రదేశం మన అమరావతిని. అలాంటి పచ్చదనానికి ఎందుకు ఈ మాట వాడుతున్నానంటే, వేరే ప్రాంతాలు ఇంత ఇది రాదు. భూమి సారవంతంగా కావచ్చు, ఏదైనా కావచ్చు. మేము ఎన్నికల్లో ఒక మాట చెప్పాం. నేను, మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పాం. ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు. ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ గారు కూడా రాజధానికి వస్తే, మీ సమస్యలు తెలుసుకోవాలని వస్తే, ముళ్ళ కంపలు వేస్తే ముళ్ళ కంపలు కూడా దోసుకొని మీ దగ్గరకు వచ్చిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఈ విధంగా అనేక మంది మనం అందరం కూడా సఫర్ అయ్యాం. ఒకసారి నేను, మా మిస్సెస్ వస్తే, మా మిస్సెస్ చూసిన తర్వాత చేతిలో ఉండే గాజులు తీసేసి అమరావతికి డొనేట్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇలాంటి వాళ్ళు చాలామంది ఒక నిస్వార్థంగా స్ఫూర్తినిచ్చారు. ఈరోజు ఇవన్నీ ఆలోచించిన తర్వాత మీకు ఒకటే చెప్తున్నాను.
అమరావతి ఏ విధంగా ఉంటుందనే దానికి ప్రపంచంలో ఎక్కడా లేని సిటీగా ఉండాలంటే నో పోల్స్, ఎక్కడా పోల్సే కనపడవు. ఏ సర్వీస్ కూడా రావాలంటే రోడ్డు కట్ చేసే పనే ఉండదు. నేను హైదరాబాద్ చూసేవాడిని, సెక్రటరియట్ ముందర, అసెంబ్లీ ముందర ఒక ఆయన వచ్చి ఒకసారి రోడ్డు కట్ చేస్తాడు, ఆయన వెళ్ళంగానే ఇంకొక ఆయన వస్తాడు, నేను కరెంటు నీళ్లు తీసుకుపోవాలి, ఆయన కట్ చేస్తాడు, ఇంకొక ఆయన వస్తాడు, మురుగు వస్తూ ఉంది, పైపు లీక్ అయిపోయింది, మళ్ళా రిపేర్ చేయాలని ఇంకొక ఆయన కట్ చేస్తాడు. ఈ ప్రదేశం ఇంత సుందరంగా ఉండేది కాదు. ఈరోజు చెట్లు పెట్టిన తర్వాత, ఇది చేసిన తర్వాత మనం ఇక్కడికి వస్తానే మన ఊరేనా, నిన్నటి వరకు తిరిగిన కరకట్ట రోడ్డేనా, దాని పక్కనే ఇది వచ్చిందా అని మనకందరికీ ఆశ్చర్యం కలిగే పరిస్థితి. ఈరోజు ఇది చేస్తే నాకు కొంతమంది అంటున్నారు, నిన్నటి వరకు కరకట్ట రోడ్లో పోయి ఎన్నో ఇబ్బందులు పడ్డాం, కొంతమంది చనిపోయాం. ఈరోజు అమరావతి రాజధానికి రాజమార్గాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ప్రధాని మోదీ నేతృత్వంలో దేశంలో ఏనుగు రిజర్వుల సంఖ్య 33కు పెరిగిందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఏపీలోని 142 ఏనుగుల రక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని వెల్లడించారు. మానవ ఏనుగు ఘర్షణల నివారణకు కర్ణాటక నుంచి 4 కుంకి ఏనుగులను తెప్పించి ముసులి మడుగు వద్ద శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేశామని పవన్ కళ్యాణ్ తెలిపారు. ప్రపంచ ఏనుగుల దినోత్సవంలో జాతీయ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. విమానాశ్రయంలో ఆయనకు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, జిల్లా అధికారులు ఘన స్వాగతం పలికారు. ఇటీవల భుజానికి శస్త్రచికిత్స జరగడంతో కొంత ఇబ్బందిగా ఉన్నప్పటికీ ఆయన వాహనం నుంచి దిగి స్వాగతం పలికేందుకు వచ్చిన వారందరికీ ఆప్యాయంగా అభివాదం తెలియజేశారు. అనంతరం కేంద్ర సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ తో కలిసి ఆయన ప్రపంచ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, ఏనుగులు మన జాతీయ ప్రాకృతిక వారసత్వానికి, పర్యావరణ సమతుల్యతకు ప్రతీకలని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశంలో ఏనుగుల సంరక్షణ వేగవంతమైందని, 2014 తర్వాత ఏనుగు రిజర్వుల సంఖ్య 26 నుండి 33కి పెరగడమే కాకుండా 150 ఏనుగు కారిడార్లను గుర్తించారని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్లో దాదాపు 132 నుండి 142 వరకు ఏనుగులు ఉన్నాయని, వాటిని కాపాడుకోవడం మనందరి బాధ్యత అని స్పష్టం చేశారు. రాష్ట్రంలో పలమనేరు, పార్వతీపురం మన్యం ప్రాంతాల్లో ఎదురవుతున్న మానవ ఏనుగు ఘర్షణల పరిష్కారానికి పవన్ కళ్యాణ్ ప్రత్యేక చర్యలు చేపట్టారు. కర్ణాటక ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందం ద్వారా ఏపీకి 4 కుంకి ఏనుగులను తీసుకువచ్చామని, ముసలి మడుగు వద్ద ప్రత్యేక కుంకి శిక్షణ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశామని తెలియజేశారు. ఈ సహకారానికి కర్ణాటక ప్రభుత్వానికి, అధికారులకు ఆయన కృతజ్ఞతలు తెలుపుతూ, ఇది కేవలం 2 రాష్ట్రాల మధ్య సంబంధం మాత్రమే కాక ప్రజలు, ప్రకృతి మరియు వన్యప్రాణుల రక్షణ కోసం చేపట్టిన ఉమ్మడి యత్నమని అభివర్ణించారు. Elephants are a symbol of India's wild heritage. They are the guardians of our forests, custodians of our ecological balance, and a living connection to our national legacy. Under the leadership of our Honorable Prime Minister Sri Narendra Modi ji, India has strengthened its commitment to elephant conservation, from expanding elephant reserves and protecting critical corridors to strengthening Project Elephant, adopting technology-driven monitoring, and addressing human-elephant conflict with greater urgency. This is clearly evident that since 2014, the number of elephant reserves has increased from 26 to 33. Alongside 150 identified elephant corridors, strengthening protection for these magnificent animals and their habitats. Andhra Pradesh too has a unique elephant story. Our state is home to around 132 to 142 wild elephants. This is not only our pride but also our responsibility to protect them and their habitats. After I took charge as a Minister for Environment and Forest, several instances of human-elephant conflict in areas such as Palamaneru and the Parvatipuram Manyam region came to my notice. I visited Karnataka and discussed the issue with the government of Karnataka. Through the MOU between the 2 forest departments, Andhra Pradesh received 4 Kunki elephants, and we established a dedicated Kunki training center at Musalim Madugu. I sincerely thank the government of Karnataka, especially former Chief Minister Sri Siddaramaiah ji, former Forest Minister Sri Ishwar Khandre ji, and Honorable Chief Minister Sri D.K. Shivkumar ji, along with the Karnataka Forest Department for their continued support.
ప్రజల నుంచి వచ్చే ప్రతి వినతిని బాధ్యతగా పరిశీలించి త్వరగా పరిష్కరించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజా వినతుల స్వీకరణ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి 65 వినతులు స్వీకరించి అధికారులకు తక్షణ ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా మాషా అల్లా ఎంటర్ప్రైజెస్ ఆర్థిక మోసంలో బాధితులకు న్యాయం చేసేందుకు డీసీపీ తిరుమలేశ్వర్ రెడ్డి నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అలాగే నాయుడుపేట నుంచి వచ్చిన ఓ తండ్రి విజ్ఞప్తిపై స్పందించి ఆ చిన్నారి చదువుకు హాస్టల్ వసతి కల్పించాలని జిల్లా కలెక్టర్తో మాట్లాడడంతో పాటు తండ్రికి ఉపాధి అవకాశాలపై హామీ ఇచ్చారు. ప్రజలు ఆర్థిక మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, మోసగాళ్లను ఉపేక్షించే ప్రసక్తే లేదని ఆమె హెచ్చరించారు. ఒకనొక సందర్భంలో మీకు గుర్తుందో లేదో గొడలపాటి నాయకుడు సీఎంగా ఉండేటప్పుడు 19 to 24 మధ్యలో ఇదే కౌన్సిల్ని రద్దు చేయాలని ప్రకటించిన వ్యక్తి. ఆ కౌన్సిల్కి వాళ్ళ కౌన్సిల్ మెంబర్స్ని పంపిస్తారట. కానీ అతనికి ఏదైతే హక్కు ఉందో 11 మంది ఏదైతే ఎమ్మెల్యేలు గెలిచారో ఆ 11 మంది హక్కు నేపథ్యంలోనైనా ఒక బాధ్యత నేపథ్యంలోనైనా అసెంబ్లీకి వచ్చే పరిస్థితి ఈసారికి కూడా గెలిచిన వాళ్ళు ఎవరికి కూడా ఆయన ఇవ్వకపోవడం నిజంగా మహా దారుణం. ఏ ఎమ్మెల్యేకైనా ఎమ్మెల్యేగా గెలిచి నియోజకవర్గంలో ఎమ్మెల్యే అవ్వటం ఎంత గొప్ప. ఆ నియోజకవర్గ సమస్యల గురించి మాట్లాడడం కానీ రాష్ట్ర సమస్యల గురించి మాట్లాడే క్రమంలో అసెంబ్లీలో అధ్యక్ష అనడం కూడా అంతే గొప్పగా ఫీల్ అవుతారు. అంటే జగన్మోహన్ రెడ్డి కాక వెనకాతలున్న 10 మంది ఎమ్మెల్యేలు కూడా నిజంగా చెప్పని దురదృష్టవంతులు. గెలిచి కూడా అధ్యక్ష అనుకోలేని పొజిషన్లో వాళ్ళు ఉన్నారు. నిజంగా వాళ్ళందరినీ చూసి జాలనిపిస్తుంది. కానీ నేను ఒకటి మాత్రం చెప్తున్నా, ఏదైతే ఈరోజు కావాలని రోడ్ల మీదకి వచ్చి లేనిపోని ఆరోపణలు చేసి నిందలు మోపుతున్నారో, నీకు నిజంగా ధైర్యం ఉంటే రండి, అసెంబ్లీకి రండి, అక్కడ చర్చించుకుందాం. అసెంబ్లీ కన్నా పెద్ద ప్లాట్ఫామ్ ఏదైనా దొరుకుతుందా జగన్మోహన్ రెడ్డికి, వాళ్ళ ఎమ్మెల్యేలకి? ఒకసారి ఆలోచించుకోవాలి కదా. ఈరోజు ప్రతిరోజు కూడా డిఎస్సిలో ఏదో అక్రమాలు జరిగిపోయి అని చెప్పి గౌరవ మంత్రి గారు నారా లోకేష్ గారి మీద ఏదో రకంగా నెపం పెట్టి లోకేష్ గారు రాజీనామా కోరుతున్నాము, సిబిఐ ఎంక్వైరీ చేయాలని పెద్ద మనుషులందరికీ కూడా నేను ఒకటే అడుగుతున్నా. ఇప్పటి వరకు ఒక్క డిఎస్సి కూడా చేయలేని వ్యక్తులు మీరు. లాస్ట్ 5 సంవత్సరాల్లో 19కి బిఫోర్ ఎలక్షన్ క్యాన్వాసింగ్లో మెగా డిఎస్సి అని పేరు చెప్పి తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా డిఎస్సి లేదు, ఏమీ డిఎస్సి లేదని చెప్పి 5 సంవత్సరాలు కూడా ఒక్క టీచర్ పోస్టు కూడా తీయకుండా ఈరోజు కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత 150 రోజుల్లో మొదటి సంతకం డిఎస్సి మీద పెట్టాం. 150 రోజుల్లో సుమారుగా 16,000 మందికి టీచర్ ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కూడా ఎన్డీఏ గవర్నమెంట్కి దక్కింది. నేనేమంటానంటే ఒక్క డిఎస్సి పోస్టు కూడా ఇవ్వని వాడికి అందులో అక్రమాలు ఎలా జరుగుతాయి, అక్రమాలు ఏం జరుగుతాయి ఏం తెలుస్తుంది? విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ అమ్మవారి సన్నిధిలో శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని ప్రత్యేక ఆర్జిత సేవలను అందుబాటులోకి తెచ్చినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి వికే సీనానాయక్ తెలిపారు. ఆగస్టు 13 నుంచి సెప్టెంబర్ 11 వరకు నెల రోజుల పాటు దేవస్థానం పూజా మండపంలో ఈ ప్రత్యేక కుంకుమార్చనలు వైభవంగా నిర్వహించనున్నారు. భక్తుల సౌకర్యార్థం మనమిత్ర వాట్సాప్ నెంబర్ 955223000009 ద్వారాను, అలాగే కొండపై ఉన్న డిజిటల్ కియోస్క్ ఆర్జిత కౌంటర్ల ద్వారా టికెట్లు కొనుగోలు చేయవచ్చని ఈవో వివరించారు. శ్రావణ మాసంలో కుంకుమార్చన జరిపించడం శుభప్రదమని భక్తులంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గ అమ్మవారి సన్నిధిలో పవిత్ర శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఆర్జిత సేవలను అందుబాటులోకి తెచ్చినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి వికే సీనానాయక్ వెల్లడించారు. ఆగస్టు 13 నుండి సెప్టెంబర్ 11 వరకు నెల రోజుల పాటు దేవస్థానం పూజా మండపంలో ఈ ప్రత్యేక కుంకుమార్చనలు అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. శ్రావణ మాసంలో ప్రతిరోజు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు నిరంతరాయంగా ఈ పూజలు జరుగుతాయి. ఈ ప్రత్యేక కుంకుమార్చన ఆర్జిత సేవ టికెట్ ధరను ₹1000 నిర్ణయించారు. ఒక టికెట్ పై దంపతులు లేదా 2 భక్తులు పూజలో పాల్గొనేందుకు అనుమతిస్తారు. భక్తులు సులభంగా టికెట్లు పొందేందుకు ఆన్లైన్, ఆఫ్లైన్ విధానాలను అందుబాటులోకి తెచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారిక మనమిత్ర వాట్సాప్ నంబర్ 9552300009 ద్వారా ఇంట్లోనే ఉండి టికెట్లు బుక్ చేసుకోవచ్చు. అలాగే నేరుగా ఆలయానికి వచ్చే భక్తుల కోసం డిజిటల్ కియోస్కులు, ఆర్జిత సేవ కౌంటర్ల ద్వారా కూడా టికెట్లు పంపిణీ చేస్తున్నారు. శ్రావణ మాసంలో అమ్మవారికి కుంకుమార్చన జరిపించడం ఎంతో శుభప్రదమని భక్తులంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈవో కోరారు.
విజయవాడ జవహర్ ఆటోనగర్ ఐలా సర్వీస్ సొసైటీ ఎన్నికలు ఉత్కంఠభరితంగా జరుగుతున్నాయి. 6 ఏళ్ల జాప్యం తర్వాత జరుగుతున్న ఎన్నికల్లో 2 ప్యానెల్స్ పోటీ పడుతున్నాయి. ఉదయం 8 గంటల నుంచే పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. మధ్యాహ్నానికి 50% పోలింగ్ నమోదైంది. 3 గంటల వరకు పోలింగ్ జరగనుంది. పోలింగ్ ప్రక్రియ ముగిసిన అనంతరం సాయంత్రం నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. పోలింగ్ దృష్ట్యా ఎటువంటి గొడవలు జరగకుండా పోలీస్ భద్రతను ఏర్పాటు చేశారు. విజయవాడ జవహర్ ఆటోనగర్స్ ఐలా సర్వీస్ సొసైటీ ఎన్నికలు ఆటోనగర్లోని ఏపీఐఐసి జోనల్ కార్యాలయంలో జరుగుతున్నాయి. ఉదయం 8 గంటల నుంచి పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. బ్యాలెట్ పత్రాల ద్వారా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. వార్డుకు ఒక పోలింగ్ బూత్ చొప్పున 13 బూత్లు ఏర్పాటు చేశారు. చైర్మన్, వైస్ చైర్మన్, కార్యదర్శి, సహాయ కార్యదర్శి, కోశాధికారి పదవితో పాటు 11 వార్డు మెంబర్లను ఈ ఎన్నికల్లో ఓటర్లు ఎన్నుకున్నారు. 13 వార్డు మెంబర్ పదవులు ఏకగ్రీవం కావడంతో మిగిలిన 11 వార్డు మెంబర్లను ఓటర్లు బ్యాలెట్ ద్వారా ఎన్నుకున్నారు. బ్యాలెట్ పత్రాలకు కలర్ కోడింగ్ ఇచ్చారు. సర్వీస్ సొసైటీ పరిధిలో మొత్తం 1183 మంది ఓటర్లు ఉన్నారు. ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా ఫోటో గుర్తింపు కార్డు తీసుకొచ్చి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ప్రతి ఒక్క ఓటరు 5 కార్యవర్గ సభ్యుల పదవులతో పాటు వార్డు మెంబర్తో కలిపి మొత్తం 6 ఓట్లు వేస్తున్నారు. వార్డు మెంబర్ పదవి ఏకగ్రీవం అయిన చోట ఆయా వార్డుల వారు మాత్రం కార్యవర్గ పదవులకు మాత్రమే ఓటు వేస్తున్నారు. పోలింగ్ ప్రక్రియ నిర్వహణకు మొత్తం 30 మంది సిబ్బందిని నియమించారు. ఏపీ ఐఐసి కార్యాలయం ప్రధాన గేటు వద్ద పోలీసులు ఓటర్ల గుర్తింపు కార్డును పరిశీలించి లోపలకు అనుమతిస్తున్నారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా జరుగుతోందని, శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామని ఎన్నికల అధికారి ముత్యాల దొరబాబు తెలియజేశారు. సాయంత్రానికి ఫలితాలు వెలువడతాయని చెప్పారు. విజయవాడ సెంట్రల్ ఏసీపీ దామోదర్ పోలింగ్ ప్రక్రియ భద్రతా ఏర్పాట్లను పరిశీలించి ఎన్నికల అధికారి దొరబాబుతో మాట్లాడారు. ఎక్కడైనా ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. శాంతియుతంగా ఎన్నికలు జరిగేందుకు 2 ప్యానెళ్ల సభ్యులు ఎటువంటి గొడవలు లేకుండా పోలీసులకు సహకరిస్తున్నారని ఏసీపీ దామోదర్ తెలియజేశారు. అయిపోయిన తర్వాత మధ్యాహ్నం ఒక అరగంట గ్యాప్ తీసుకుని అక్కడి నుంచి కౌంటింగ్ మొదలు పెడతాం. ఈవినింగ్ లోపల మనకి ఫలితాలు వచ్చే అవకాశం. ఒక్కొక్క అభ్యర్థి మనకి సుమారుగా 6 ఓట్లు, 5 ఆఫీస్ బేరర్స్, ఒక వార్డు మెంబర్ కింద మనం వేయాల్సి ఉంటుంది. ఒక 2 వార్డులు ఆల్రెడీ మనకి ఏకగ్రీవంగా వచ్చినాయి. సో మిగతా వార్డులకి 6 ఓట్లు, ఆ వార్డులకి మాత్రం 5 ఓట్లు వస్తాయి. మొత్తం గవర్నమెంట్ సంబంధించి గైడ్లైన్స్ ప్రకారం ఏవైతే ఉన్నాయో గుర్తింపు గల ఆధార్ కార్డు, పాస్పోర్ట్ అనేది చూసి పెట్టి పంపిస్తాం. ఎంతమంది ఓటర్లు మనకి ఓవరాల్గా 1183 వరకు ఉన్నారు. ఇంతవరకు సుమారు మనకు ఒక 50% వరకు ఓటింగ్ జరిగింది. పోలీసులు కూడా మనకి డిపార్ట్మెంట్ వారు కూడా సహకరిస్తున్నారు. మొత్తం 1100 చిల్లర ఓటర్స్ ఉన్నారు. వాళ్ళు దాంట్లో పాలకవర్గానికి ఎలక్షన్ మెంబర్స్కి పాలకవర్గానికి ఎలక్షన్ నడుస్తుంది. బోత్ గ్రూప్స్ అటు ఇటు కంటెస్ట్ చేశారు. ఎలక్షన్ పీస్ఫుల్ నడుస్తుంది. ఇక్కడ ఉన్న పాలకవర్గానికి ఎవరైతే పోటీ చేస్తున్నారో బోత్ గ్రూపులు కూడా ఎలాంటి గొడవలు లేకుండా వాళ్ళు కూడా మనకి సహకరిస్తున్నారు. ఇక్కడ ఎలాంటి ప్రాబ్లం లేదు. ప్రశాంతంగా వాతావరణం ప్రశాంతంగా ఉంది. ఎలక్షన్ కూడా పీస్ఫుల్ నడుస్తుంది. భద్రత ఆల్రెడీ బందోబస్తు మనం గుణదల సిఐని, పడమట సిఐని, తర్వాత ఒక 4 ఎస్ఐని, తర్వాత ఒక 40 మంది కానిస్టేబుల్ పెట్టడం జరిగింది. ఈ ఎలక్షన్ ఆవరణలో కానీ బయట కానీ ఎక్కడ మనకి ఎలాంటి ప్రాబ్లం లేదు. వాళ్ళని కూడా మనం ఎవరు గెలిస్తే ఒకళ్ళు గెలుస్తారు, 2 గెలవరు కదా, గొడవ లేకుండా ప్రశాంతంగా ఎలక్షన్ చేసుకోవచ్చు. కౌంటింగ్ కూడా దాని తర్వాత కౌంటింగ్ ఉంది. ఆ కౌంటింగ్ అప్పుడు కూడా మన వాళ్ళు ఉంటారు. ర్యాలీలు అలాంటి మాత్రం ఏం పర్మిషన్ ఉండదు. కొద్దిగా ఏదంటే వాళ్ళ ఆఫీస్ వరకు వెళ్ళడానికి ఉంటుంది, కానీ పర్మిషన్లకు మాత్రం మనకు ఎలాంటి పర్మిషన్లు, ర్యాలీస్కి పర్మిషన్. కృష్ణా జిల్లా వీరపనేనిగూడెం వద్ద ఒక విషాద ఘటన చోటు చేసుకుంది. స్థానిక పాఠశాలలో 6వ తరగతి చదువుతున్న ఆరుమళ్ల లీలామోహన్ రెడ్డి అనే బాలుడు సైకిల్పై వెళుతూ ప్రమాదవశాత్తు జారి పోలవరం కుడి కాలువలో పడి గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు స్థానిక ఈతగాళ్లు కాలువలో బాలుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో విషాద సంఘటన చోటు చేసుకుంది. గన్నవరం మండలం వీరపనేనిగూడెం గ్రామానికి చెందిన ఆరుమళ్ల లీలామోహన్ రెడ్డి అనే బాలుడు పోలవరం కుడి కాల్వలో గల్లంతయ్యాడు. పెద్ద ఓటుపల్లిలోని సిడ్నీ స్కూల్లో 6వ తరగతి చదువుతున్న లీలామోహన్ రెడ్డి సైకిల్పై వెళ్తుండగా ప్రమాదవశాత్తు జారి వీరపనేనిగూడెం వద్ద ఉన్న పోలవరం కాల్వలో పడిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు మరియు గజ ఈతగాళ్లు వెంటనే రంగంలోకి దిగి బాలుడి కోసం తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టారు. ప్రమాదం జరిగిన ప్రాంతం నుండి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది లీలామోహన్ రెడ్డి సైకిల్ను వెలికితీశారు. బాలుడి జాడ కోసం గాలింపు వేగవంతంగా కొనసాగుతోంది.
ఆంధ్రప్రదేశ్లో విస్తారంగా ఉన్న బీచ్ శాండ్ మినరల్స్కు విలువ జోడించి దేశ అవసరాలకు ఉపయోగపడేలా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రంలోని ఖనిజాల విలువను పెంచేలా వాల్యూ యాడెడ్ ఉత్పత్తుల తయారీకి ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం స్పష్టం చేశారు. బీచ్ శాండ్ మినరల్స్ను కేవలం ముడి ఖనిజంగా వెలికి తీయడం అనే అంశంగానే కాకుండా వాటి ద్వారా రాష్ట్రానికి, దేశానికి గరిష్ట ప్రయోజనం కలిగేలా మొత్తం విలువ ఆధారిత శ్రేణిని అభివృద్ధి చేయాలని సూచించారు. సింగపూర్ మోడల్తో అమరావతిని నిర్మిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. సీడ్ యాక్సెస్ రోడ్డుతో అమరావతికి కనెక్టివిటీ పెరగనుందని పేర్కొన్నారు. సీడ్ యాక్సెస్ రోడ్డు 2వ దశను బకింగ్హామ్ కెనాల్ పై స్టీల్ బ్రిడ్జ్ ని సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ప్రసంగించారు. రాజధాని లేకపోతే మనం ఏం చేయలేమని గ్రహించానని తెలియజేశారు. అమరావతి రైతులకు పాదాభివందనం చేస్తున్నానని అన్నారు. రైతులు లేకపోతే రాజధాని లేదని చెప్పుకొచ్చారు. ఆనాడు అమెరికాలో పర్యటించి సైబరాబాద్ రూపకల్పన చేశామని ప్రస్తావించారు. ఏపీకి గొప్ప చరిత్ర ఉందని సీఎం తెలియజేశారు. అమరావతి రైతుల త్యాగమే కాదని స్ఫూర్తి కూడా చాలా గొప్పదని కొనియాడారు. నాడు రాజధాని ఎక్కడ కట్టాలనే కన్ఫ్యూజన్ ఉండేదని తెలియజేశారు. శివరామకృష్ణ ఆధ్వర్యంలో కమిటీ వేశారని ప్రస్తావించారు. రాజధానిగా అమరావతిని మెజారిటీ ప్రజలు కోరుకున్నారని ప్రస్తావించారు. ప్రజల నిర్ణయం మేరకే రాజధాని అమరావతి నిర్ణయం ఉంటుందని స్పష్టం చేశారు. ఆనాడు సైబరాబాద్ ను నిర్మించామని చెప్పారు. హైదరాబాద్ ఆదాయం పెరగడానికి తాను చేసిన అభివృద్ధి కారణమని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. భారతదేశ స్వాతంత్ర పోరాట సమరంలో నిర్భయ విప్లవకారిణిగా నిలిచిన మేడం బికాజీ కామా వర్ధంతి సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నివాళులర్పించారు. 1907వ సంవత్సరంలో జర్మనీలోని స్టట్గార్డ్లో జరిగిన అంతర్జాతీయ సోషలిస్ట్ సదస్సులో మేడం బికాజీ కామా చారిత్రాత్మకంగా తొలి భారత జాతీయ పతాకాన్ని ఎగురవేశారని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఆమె చూపిన తెగువ, దార్శనికత నేటికి మన దేశ ఐక్యతను, సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి ప్రతి తరానికి నిరంతరం స్ఫూర్తినిస్తూనే ఉంటాయని వ్యాఖ్యానించారు. డిఎస్సిలో అర్హత సాధించిన పేద నిరుద్యోగుల మనోధైర్యాన్ని దెబ్బతీస్తూ జగన్ రెడ్డి విపరీతమైన కుట్రలు చేస్తున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు. 5 ఏళ్ల పాలనలో ఒక్క డిఎస్సి నిర్వహించని వైఎస్ఆర్సీపీ నేతలు నేడు 16,000కు పైగా టీచర్ పోస్టులు భర్తీ చేసిన మంత్రి నారా లోకేష్ పై అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. తమ హయాంలో జరిగిన ల్యాండ్, శాండ్, మైన్ అక్రమాలు ఎక్కడ బయట పడతాయోననే భయంతోనే జగన్ రెడ్డి శాసనసభకు రాకుండా పారిపోతున్నారని ధ్వజమెత్తారు. డిఎస్సి ద్వారా ఉద్యోగాలు సాధించిన పేద, మధ్యతరగతి నిరుద్యోగుల మనోధైర్యాన్ని దెబ్బతీసేలా జగన్ రెడ్డి కుట్రలు చేస్తున్నారని మాజీ మంత్రి, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవినేని ఉమామహేశ్వరరావు తీవ్రంగా విమర్శించారు. ఒకప్పుడు శాసన మండలిని రద్దు చేస్తానన్న జగన్ రెడ్డి ఇప్పుడు మండలికి హాజరవుతూ ప్రజా సమస్యలపై చర్చించాల్సిన శాసనసభకు రాకుండా భయపడి పారిపోతున్నారని ఎద్దేవా చేశారు. తన హయాంలో జరిగిన గ్రూప్ 1 ప్రశ్నపత్రాల లీకేజ్తో పాటు ల్యాండ్, శాండ్, వైన్, మైన్ అక్రమాలు, దోపిడీలు ఎక్కడ బయటపడతాయోననే భయంతోనే ఆయన అసెంబ్లీకి డుమ్మా కొడుతున్నారని ఆరోపించారు. తమ 5 ఏళ్ల పాలనలో జాబ్ క్యాలెండర్ పేరిట మాయమాటలు చెప్పి ఒక్క డిఎస్సి పోస్టు కూడా భర్తీ చేయని జగన్ రెడ్డి నేడు 16,000కు పైగా టీచర్ పోస్టులను భర్తీ చేసిన మంత్రి నారా లోకేష్ పై ఓర్వలేక విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అమరావతిని దేశం గర్వించే ప్రజా రాజధానిగా సీఎం చంద్రబాబు నిర్మిస్తుంటే చూసి ఓర్వలేక వైఎస్ఆర్సీపీ నాయకులు అడ్డంకులు సృష్టిస్తున్నారని, అయినా సీడ్ యాక్సెస్ రోడ్, స్టీల్ బ్రిడ్జ్ తో సహా కీలక నిర్మాణాలను పూర్తి చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్ ను కూడా సీఎం చంద్రబాబు త్వరలోనే జీఏడీకి అప్పగించనున్నారని తెలియజేశారు. చనిపోయిన బాధితులను కాకుండా చంపిన వారిని పరామర్శించడం జగన్ రెడ్డి నైజానికి అద్దం పడుతోందని, పల్నాడులో ఫోన్ పరామర్శల వెనుక సమాజంలో విద్వేషాలు సృష్టించాలనే కుట్ర బట్టబయలైందని విమర్శించారు. వైఎస్ఆర్సీపీ చేస్తున్న ఫేక్ ప్రచారాలకు శాసనసభ, మండలి వేదికగా కూటమి ప్రభుత్వం గట్టిగా సమాధానం చెబుతుందని, ప్రజా సమస్యలపై చర్చించకుండా పారిపోవడమే జగన్ రెడ్డి రాజకీయ పతనానికి నిదర్శనమని ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు. పరామర్శించడానికి వెళ్ళి అక్కడ గంటలు ఆలస్యం చేసి జైలుకి వెళ్లకుండా మళ్ళీ మార్గ మధ్యలో ఒక మహిళా ఎస్ఐ మీద ఏ విధంగా దాడి చేశారు, ఏ విధంగా మీ ప్రవర్తన ఉంది, మీ ఏ విధంగా అక్కడ మరి మీ కార్యకర్తల నాయకులు మరి రప్ప అంట మీ చేసిన విన్యాసాలన్నీ కూడా బయటపోయాయి. అలాగే మన దేవరపల్లి వెళ్ళి అక్కడ ర్యాలీలో ఒక మనిషిని గుద్ది ఒక కార్యకర్తని మరి దుర్ఘటనలో చనిపోవడం జరిగింది. ఓటర్ల మీద ఏ విధంగా దాడి చేశారో కళ్ళకు కట్టినట్టు కనపడినాయి. టొబాకో మరి ఆ రైతాంగం తెచ్చుకున్న ఆ పొగాకో బేళ్ళ మీద ఏ విధంగా విన్యాసం చేశారో అవన్నీ కూడా చూసాం. మళ్ళీ వాళ్ళ తగుదనమ్మ అంట రేపు మళ్ళీ నువ్వు జైలు యాత్రలు చేస్తున్నావు అంటే
జగన్మోహన్ రెడ్డి గొడవల పార్టీ యాటిట్యూడ్ ఎలా ఉంది. నిన్న పల్నాడు ప్రశాంతంగా ఉంది. వాళ్ళ పార్టీ కార్యకర్తలు వాళ్ళ నాయకులు వాళ్ళు చంపుతున్నారు. జగన్మోహన్ రెడ్డి పరామర్శ చేస్తా అక్కడ ఆ పరామర్శలో చాలా స్పష్టంగా అతను చెప్పాడు, హత్య చేసింది మనాళ్లే అని. జగన్మోహన్ రెడ్డి గారికి ఫోన్లో ఆ తాలూకా చనిపోయిన ఆ తండ్రి ఎవరైతే ఉన్నారో పాపం అతను చెప్తే దానికి మరి పిన్నెల్లి అక్కడ ఎవరైతే మాచర్లో అక్కడ పెత్తనాలు చేసే నాయకులందరూ కూడా వాళ్ళ అరాచకాలన్నీ బట్టబయలు అవుతా ఉంటే మీ పార్టీ కార్యకర్తలు మీరు మీ దాడుల్లో చనిపోయిన వీటిని కూడా బయట వాళ్ళకి అంటగట్టాలని మీ పరామర్శల్లో కూడా ఫోన్ పరామర్శల్లో కూడా మీ డొల్లతనం నిన్న బయటపడింది. కృష్ణా జిల్లా పెడన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి దయాకర్ రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సమయంలో ఆపరేషన్ థియేటర్లో ఉపయోగించే ఒక వైద్య పరికరాన్ని చూపిస్తూ దాని పేరు చెప్పాలని అక్కడే విధుల్లో ఉన్న వైద్యుడిని అడిగారు. అయితే ఆ పరికరం ఏంటో తెలియకపోవడంతో ఆ డాక్టర్ వెంటనే జేబులోంచి ఫోన్ తీసి గూగుల్లో వెతకడం ప్రారంభించారు. గూగుల్లో సెర్చ్ చేసినా సరైన సమాధానం దొరకపోవడంతో డిఎంహెచ్ఓ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాణాలు కాపాడాల్సిన వైద్యుడికే కనీస పరికరాల గురించి అవగాహన లేకపోవడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. రాష్ట్రంలో డిఎస్సి నిర్వహణలో జరిగిన అవకతవకలపై వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు 175 నియోజకవర్గాల్లో విద్యార్థులు యువతతో కలిసి చేపడుతున్న నిరసనలకు వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకే కూటమి ప్రభుత్వం డ్రామాలు ప్రారంభించిందని ఆ పార్టీ నాయకులు విమర్శించారు. టీటీడీ, విజయవాడ కనకదుర్గ గుడి, ద్వారకా తిరుమల వంటి ప్రముఖ దేవాలయాల కమిటీల్లో స్థానాలతో పాటు విజయవాడ కోర్టు చరిత్రలోనే తొలిసారిగా ఆర్యవైశ్యులకు ఏపీపీ పదవి కల్పించిన ఘనత వెల్లంపల్లి శ్రీనివాసరావుకి దక్కుతుందని తెలిపారు. తమ నాయకులను విమర్శించే అర్హత టీడీపీ నేతలకు లేదన్నారు. రాష్ట్రంలో డిఎస్సి నిర్వహణలో జరిగిన అవకతవకలపై వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు 175 నియోజకవర్గాల్లో విద్యార్థులు యువతతో కలిసి చేపడుతున్న నిరసనలకు వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక కూటమి ప్రభుత్వం డ్రామాలు ప్రారంభించిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి దింటకుర్తి వీర రాఘవ విమర్శించారు. నిరసన దీక్షలపై దాడులు చేయించడం, వైఎస్ఆర్సీపీ నాయకులు మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాసరావుపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ భౌతిక దాడులకు దిగడం కూటమి నాయకుల కుట్రపూరిత వైఖరికి నిదర్శనమని ధ్వజమెత్తారు. అనంతరం 39 డివిజన్ అధ్యక్షులు సంక పరమేశ్వరరావు మాట్లాడుతూ గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఆర్య వైశ్యులకు అమ్మ ఒడి, చేయూత, ఆసరా, ఈబీసీ నేస్తం వంటి పథకాల ద్వారా నేరుగా ఆర్థిక లబ్ధి చేకూరిందని గుర్తు చేశారు. టీటీడీ, విజయవాడ కనకదుర్గ గుడి, ద్వారకా తిరుమల వంటి ప్రముఖ దేవాలయాల కమిటీలో స్థానాలతో పాటు విజయవాడ కోర్టు చరిత్రలోని తొలిసారిగా ఆర్య వైశ్యులకు ఏపీపీ పదవి కల్పించిన ఘనత వెల్లంపల్లి శ్రీనివాసరావుకి దక్కుతుందని తెలియజేశారు. టీడీపీ నాయకులు డ్యూండి రాకేష్ వంటి వారు పదవుల కోసం ఆర్య వైశ్య కార్పొరేషన్ను తాకట్టు పెట్టారని, సొంత సామాజిక వర్గానికి ఏ రకమైన ఉపయోగం లేకుండా రాజకీయ ప్రయోజనాల కోసమే వైఎస్ఆర్సీపీ నాయకులపై బురద జల్లుతున్నారని ఆరోపించారు. 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వం ఆర్య వైశ్య కార్పొరేషన్ కు 63 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నామని ప్రకటించి ₹1 కూడా విడుదల చేయకుండా మోసం చేసిందని మండిపడ్డారు. ఇప్పటికైనా వ్యక్తిత్వ హననం చేసే వ్యాఖ్యలు మానుకుని ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని, లేని పక్షంలో ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. వెల్లంపల్లి గారిని మాట్లాడంగానే ఖండిస్తూ చాలామంది వీడియోలు పెట్టడం జరిగింది సోషల్ మీడియాలో. దాన్ని తట్టుకోలేక ఈ డుండి రాకేష్ ఏమంటాడు, ఆర్యవైశ్య సంఘానికి వెల్లంపల్లి శ్రీనివాస్కి ఏం సంబంధం, ఆర్యవైశ్యులకి అసలు వెల్లంపల్లితో ఏం సంబంధం అంటాడు. నువ్వెక్కడా, నీ స్థాయి ఎక్కడా, నువ్వారా బాబు ఈ మాటలు మాట్లాడేది? ఇవాటి వరకు 2 సంవత్సరాలు కూటమి ప్రభుత్వం నిండిపోయింది, 2 సంవత్సరాలు పూర్తి చేసేసుకుంది కూటమి ప్రభుత్వం ఏర్పడి. కళ్ళబొల్లి మాటలు చెప్పి వైశ్యులందరినీ ఏమార్చి ఎక్కడికక్కడ గొడవలు సృష్టించి కులంలో వైషమ్యాలు తీసుకొచ్చి నువ్వు పీకిందేంట్రా? నువ్వేం పీకావు? ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ అవ్వటం తప్పితే కులాన్ని మొత్తం కట్టగలిపి తీసుకెళ్ళి తెలుగుదేశం పార్టీ పాదాల చెంత తాకట్టు పెట్టి నువ్వు చేసింది ఏంటంటే ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ సంపాదించు. మాట్లాడితే నోరు తెరిస్తే గంజా బ్యాచ్ అంటే ఈ మధ్య అసలు మీరే ఎక్కువ ఫోర్స్ పెడుతున్నారు. ఏదైనా కానీ దాని మీద ఎక్కువ దృష్టి సారిస్తున్నట్టు నాకు అర్థమవుతుంది. అట్లానే ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ పదవీ కాలం కూడా ముగుస్తుందో మిమ్మల్ని ఎక్కడ పక్కన పెడతారనే ఉద్దేశంతో మీరు ఎలాంటి అవక్కులు చవక్కులు పెడుతున్నారు. మీరు ఇక్కడ పశ్చిమ నియోజకవర్గంలో ఆర్యవైశ్యులు అనేవాళ్ళు లేరు అని చెప్పే పదం వాడుతున్నారు. అంగరంగ వైభవం ఉంటూ 3 సంవత్సరాలు చేశారండి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు. ఎంతమంది వచ్చారండి?
మీరు చేసిన కార్యక్రమాలకి ఎంతమంది ఆర్యవేసులు వస్తున్నారు? జయహో వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో విజయవాడ మహాత్మా గాంధీ రోడ్లోని ఠాగూర్ గ్రంథాలయంలో నిన్న సాయంత్రం పాటల పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో చిన్నారులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. చిన్నారులు ఆలపించిన దేశభక్తి గీతాలు ఆకట్టుకున్నాయి. చిన్నారులు తమ గాన మాధుర్యంతో అందరినీ పరవశింపజేశారు. విద్యార్థులు తమ ప్రతిభను, దేశభక్తిని చాటుతూ ఆలపించిన గీతాలు అలరించాయి. ఉత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులను విజేతలుగా ఎంపిక చేశారు. ఈ వార్త నిందుడితో సమాప్తం. నమస్కారం.